ఇవాల్టి గుడ్ న్యూస్ చూద్దాం. ఏపీ విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబర్ అందించింది. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. మార్చి 21వ తేదీన 600 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానీ అదనపు మొత్తాన్ని విడుదల చేసినట్లు ఏపీ ఉన్నత విద్యాశాఖ తెలిపింది. ఇప్పటికే ఈ విద్యా సంవత్సరంలో ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఏపీ ప్రభుత్వం 788 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి త్వరలోనే మరో 400 కోట్ల రూపాయలు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ కార్యదర్శి కోనా శశిధర్ తెలిపారు. దశల వారీగా మరిన్ని బకాయిలన్నీ చెల్లిస్తామని, ఫీజులు చెల్లించాలంటూ విద్యార్థులపై ఒత్తిడి తేవద్దని సూచించారు. ఫీజులు కట్టని విద్యార్థులను తరగతులకు హాజరు కాకుండా చేసే చర్యలు ఉపేక్షించబోమని ఏపీ విద్యాశాఖ అధికారులు హెచ్చరించారు. పరీక్షలకు హాజరు కాకుండా హాల్ టికెట్లు నిలిపివేస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. అన్ని విశ్వవిద్యాలయాల వీసులు తమ పరిధిలో ఉన్న విద్యా సంస్థల్లో ఈ తరహా ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది. బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. కొన్ని రోజులుగా విపరీతంగా పెరిగిన బంగారం ధరలు దిగొస్తున్నాయి. తాజాగా బంగారం ధరలు మరింత తగ్గాయి. మార్చి 21వ తేదీన బంగారం ధరలు కొద్దిగా తగ్గాయి. హైదరాబాద్, విజయవాడలో మొన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 90,660 రూపాయలుగా ఉండగా మార్చి 21వ తేదీన 10 గ్రాముల బంగారంపై 440 రూపాయలు తగ్గింది. దీంతో ప్రస్తుతం 90,220 దగ్గర కొనసాగుతోంది. ఇవాళ కూడా బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే బంగారం ధరలు తగ్గుతాయన్న వార్తలపై సామాన్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులుగా పెరుగుతున్న ధరలను చూసి సామాన్యులు బంగారం షాపుల వైపు చూడాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. తాజాగా గోల్డ్ రేట్లు తగ్గుతాయన్న ప్రకటనపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. శ్రీవారి సేవలకు సంబంధించిన టికెట్లను ఇవాళ అందుబాటులోకి తేనుంది. శ్రీవారి కళ్యాణం, ఉజ్వల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను జూన్ నెల కోట టికెట్లను ఇవాళ విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు శ్రీవారి సేవలకు సంబంధించిన టికెట్లను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. 2025 జూన్ 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరగనున్న జ్యేష్ఠాభిషేకం సేవకు సంబంధించిన టికెట్లు ఇప్పటికే విడుదల చేసింది టీటీడీ.